బెంగళూరులో రౌడీ షీటర్ బాంబునాగ ఇంట్లో కోట్ల రూపాయల రద్దైన నోట్లు లభించడం సంచలనం రేపింది. పోలీసులు నిర్వహించిన సోదాల్లో పాత కరెన్సీ భారీగా లభ్యమైంది. కొద్ది రోజుల క్రితమే బాంబునాగ ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి భారీగా డబ్బు వసూలు చేసి వదిలిపెట్టాడు. వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో దాడులు చేశారు పోలీసులు. పోలీసులను చూసి తలుపులు వేసుకున్నాడు బాంబునాగ. అయితే పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ అప్పటికే బాంబునాగ రహస్య మార్గం నుంచి పారిపోయినట్లు చెప్తున్నారు. ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరులోని శ్రీరాంపుర ప్రాంతంలో హై డ్రామా నెలకొంది. బాంబునాగ బెంగళూరులో పేరు మోసిన రౌడీ షీటర్. 49కి పైగా కేసుల్లో నిందితుడు. తాజాగా ఉమేష్ అనే వ్యాపారవేత్తను కిడ్నాప్ చేశాడు. 50 లక్షల రూపాయలు వసూలు చేసి అతన్ని వదిలేశాడు. ఉమేష్ హెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాంబునాగ ఇంట్లో 100 కోట్ల పాత కరెన్సీతో పాటు భారీగా మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాంబునాగ అసలు పేరు నాగేంద్ర, మాజీ కార్పొరేటర్ కూడా. పోలీసులు బాంబునాగ భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. వంద కోట్ల నగదు అంతా పాత 1500 నోట్ల రూపంలో ఉన్నట్టు తెలుస్తోంది. 30% కమిషన్ తీసుకుని ఇప్పటికీ కూడా బాంబునాగ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కిడ్నాప్, మర్డర్ కేసులో కూడా ఇతడు నిందితుడిగా ఉన్నాడు. బెంగళూరులో రౌడీ షీటర్ బాంబునాగ ఇంట్లో కోట్ల రూపాయల రద్దైన నోట్లు లభించడం సంచలనం రేపింది. పోలీసులు నిర్వహించిన సోదాల్లో పాత కరెన్సీ భారీగా లభ్యమైంది. కొద్ది రోజుల క్రితమే బాంబునాగ ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి భారీగా డబ్బు వసూలు చేసి వదిలిపెట్టాడు. ఆ వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసి తలుపులు వేసుకున్నాడు బాంబునాగ. అయితే పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. కానీ అప్పటికే బాంబునాగ రహస్య మార్గం నుంచి పారిపోయినట్లుగా చెప్తున్నారు. ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరులోని శ్రీరాంపుర ప్రాంతంలో హై డ్రామా నెలకొంది. బాంబునాగ బెంగళూరులో పేరు మోసిన రౌడీ షీటర్. 49కి పైగా కేసుల్లో అతడు నిందితుడు. తాజాగా ఉమేష్ అనే వ్యాపారవేత్తను కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి 50 లక్షలు వసూలు చేసి అతన్ని వదిలేశారు. ఉమేష్ హెన్నూరు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాంబునాగ ఇంట్లో 100 కోట్ల పాత కరెన్సీతో పాటు భారీగా మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాంబునాగ అసలు పేరు నాగేంద్ర, గతంలో కార్పొరేటర్ కూడా. పోలీసులు బాంబునాగ భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అతని భార్య లక్ష్మి నుంచి ఎటువంటి సమాచారం పోలీసులకు లభించలేదు. 100 కోట్ల నగదు అంతా పాత 1500 నోట్ల రూపంలో ఉన్నట్టు తెలుస్తోంది. 30% కమిషన్ తీసుకుని ఇప్పటికీ కూడా బాంబునాగ నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. కిడ్నాప్, మర్డర్ కేసులో కూడా బాంబునాగ నిందితుడిగా ఉన్నాడు.